ఖచ్చితంగా నా యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ఖచ్చితంగా నీ చేదైన జీవితాన్ని బాగు చేయుటకు సమర్థుడు ఆయన చెప్పాడు. చేదైన బ్రతుకులను, చేదైన జీవితాలని, చేదైన బ్రతుకులను, చేదైన కుటుంబాలని, చేదైన మనుషులను సమాజం తృణీకరించొచ్చేమో, కానీ చేదైన జీవితంతో దేవుడి దగ్గరికి కనుక నువ్వు వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మోషే ఆ చెట్టు తీసుకొచ్చి ఆ నీళ్ళలో వెయ్యనగానే, ఆ నీళ్ళలో అది వెయ్యగానే అది మధురముగా మారిపోతున్నది. ఆ చెట్టు కొమ్మ ఎవరో కాదు, కీర్తనకారు రాస్తున్నాడు, ఆ చెట్టు కొమ్మ క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభు ఎవరి జీవితాల్లోకి వస్తాడో, క్రీస్తు ప్రభు ఎవరి బ్రతుకులోకి వస్తాడో వారు చేదైన జీవితాలు మార్చబడతాయి, వారు చేదైన కుటుంబాలు కట్టబడతాయి, వారు చేదైన బ్రతుకుల్లో దేవుడు ఆశీర్వాదముతో నింపుతాడు. చేదైన నీ బ్రతుకు పాడైపోతుందని నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. నా జీవితం చేదైపోయింది, నా బ్రతుకంతా మోసపోయాను, నష్టపోయాను, ఇక నాకు ఇక అవకాశమే లేదు, బ్రతకనేమో నువ్వు అనుకోవద్దు. నీ దేవుడు చేదును కూడా మధురముగా మార్చగలిగిన దేవుడు. నీ దేవుడు చేదును కూడా తీసివేయగలిగిన దేవుడు. నీ దేవుడు చేదైన మీ జీవితాలను, చేదైన మీ బిడ్డల జీవితాలను, చేదైన పాపపు జీవితాలను సైతం మార్చుటకు సమర్థుడు. గట్టిగా ఒకసారి వెళ్ళి చెప్పండి. రెండు చేతులు పైకెత్తి గట్టి చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీ భర్తను గురించి బాధపడుతున్నావా? ఈరోజు నీ బిడ్డల గురించి దుఃఖంతో కన్నీటితో ఇక్కడికి వచ్చావా? పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ చేదైన జీవితాన్ని ఆయన మార్చగలడు.